సార్ ఇప్పుడు ఈ ఆప్షన్స్ ట్రెండింగ్ అనేది నిజంగానే మనం ఒక వెల్త్‌ని క్రియేట్ చేసుకోవాలంటే దానికి హెల్ప్‌ఫుల్ అవుతుందా? యాక్చువల్‌గా మనకు ఫస్ట్ ఏందంటే, ఈ యొక్క ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనగానే ఒక సైంటిఫిక్ వే అనేది ఎవరికీ అర్థం కాదు. ఫస్ట్ ఇది అంతే. సో, సంపాదించుకుంటాం లేకపోతే పోతాం. ఫస్ట్ ఆప్షన్స్‌ని మామూలుగా ఎలా డిజైన్ చేస్తారనేది ఫస్ట్ మనం ఒకసారి అనుకుంటే ఓకే. సింపుల్‌గా నేను చెప్తాను. నేనిక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కడుతున్నారు. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీ షేర్స్ కూడా వచ్చాయనుకుందాం సపోజ్. రామోజీ ఫిల్మ్ సిటీ మామూలుగా కట్టకముందే మామూలుగా సపోజ్ పేపర్‌లో వచ్చేసి ఇది ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకుందాం. కానీ మామూలుగా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత ఈ 100 కోట్లు నార్మల్‌గా ఏమవుతుంది? 150 క్రోర్స్, 120. బట్ ఇక్కడ స్పెక్యులేషన్‌లో ఏమవుతుందో తెలుసా? ఒకటేసారి 500, 600, 700 క్రోర్స్ అనేది. ఓకే. బట్ ఈ స్పెక్యులేషన్ అనేది కూడా ఒక పీరియడ్ కన్‌స్ట్రెయింట్ అంటే టైమ్ కన్‌స్ట్రెయింట్. సో, ఒక డ్యూరేషన్‌ని మాత్రమే తీసుకుంటాను. అట్లా డైలీ ఎక్స్‌పైరీ ఆర్ వీక్లీ ఎక్స్‌పైరీ అండ్ మంత్లీ ఎక్స్‌పైరీ అనుకుందాం. సో, మంత్లీ ఎక్స్‌పైరీ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ ఎక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయా? స్పెక్యులేషన్ అనేది. సో, డ్యూరేషన్ అనేది పెరిగే కొద్దీ ఎక్కువనే ఉంది. స్పెక్యులేషన్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉండొచ్చు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక సెల్లర్ వచ్చేసేసి ఒక 2 క్రోర్స్ తోటి మనం ఇప్పుడే అనుకున్నాం. మామూలుగా మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో యెస్. 2 క్రోర్స్ తోటి ఒక ఫ్లాట్ అమ్ముతున్నాడు అనుకుందాం. ఏం చేస్తావు? నువ్వు నార్మల్‌గా ప్లెయిన్‌గా ఇప్పుడేమి ఎలాంటి ఈవెంట్స్ ఏమి లేవు. నార్మల్‌గా వెళ్ళావు. ఒక 30 లాక్స్, 50 లాక్స్ ఇచ్చేసేసి అడ్వాన్స్ ఇచ్చేసి నువ్వు మామూలుగా దాన్ని తీసుకొని ఒక 3 మంత్స్‌లో నేను కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ మీ ఇంటి పక్కన, మీ ఫ్లాట్ పక్కనే ఒక సినిమా హీరో లేకపోతే మీలాగే మంచి సెలబ్రిటీ వచ్చేసి అక్కడ వస్తారనగానే ఏమవుతుంది? అక్కడ ఫ్లాట్ వాల్యూ ఏమవుతుంది? ఆబ్వియస్లీ హైక్ అవుతుంది కదా సార్. ఇప్పుడు అవకాశం ఎవరికి ఉందంటారు? బయ్యర్‌కి ఉందంటారా? సెల్లర్‌కి ఉందంటారా? ఆబ్వియస్లీ సెల్లర్‌కే ఉంది కదా సార్. నో. అంటే అమ్ముతున్నప్పుడు మరి డబ్బులు ఎక్కువనే వస్తాయి కదా సార్ వాళ్ళకి? ప్రీమియం అనేది నువ్వు ఆల్రెడీ ఒక అడ్వాన్స్ ఇచ్చి నువ్వు బ్లాక్ చేసావు. సో, ఇట్స్ ఏ ఫర్ బయ్యర్‌కి రైట్ ఉంటుంది. సెల్లర్‌కి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఓహ్! ఫైన్. సో, ఇప్పుడు ఎవరు లాభపడడానికి అవకాశం ఉంటుంది? బయ్యరే సార్. బయ్యరే. యాహ్! ఎందుకంటే తొందరగా వచ్చి నేను ఇచ్చేసి మళ్ళా నేను స్టాక్ ఇంకోరికి అమ్ముకోగలను. లాక్ చేసుకున్నారు కాబట్టి. అదే సింపుల్‌గా మీకు మీ ఫ్లాట్ కాదు, మీ అపార్ట్మెంటే లేదా మీ అపార్ట్మెంట్ కూడా మీ వీధి పక్కనే ఒక డంప్ యార్డ్ వస్తుంది. మున్సిపల్ డంప్ యార్డ్ వస్తుంది. అంటే చెత్త చెదారం అంతా ఆడ తీసుకొచ్చి వేస్తున్నారనుకో. ఇప్పుడు మీ ఫ్లాట్ పరిస్థితి ఏంటి? ఇది అయితే నాకు కూడా ఒక క్వెషన్ మార్క్ సార్. ఇప్పుడు 2 క్రోర్స్ అమ్మేవాడు ఇప్పుడు 1.5 క్రోర్స్ పడిపోయింది. బట్ ఓకే. నువ్వు 50 లాక్స్ అడ్వాన్స్ ఇచ్చున్నావు. 1.5కి పడిపోయింది. స్టిల్ ఎవరికి ఛాన్స్ ఉంటుంది మామూలుగా? అంటే ఆ కాంట్రాక్ట్ గన ఒబిలైజ్ చేయగలిగితే సెల్లర్‌కి ఉంటుంది. ఒబిలైజ్ చేయకుండా నాకు పోతే పోయింది, నేను ఇచ్చింది అడ్వాన్సే కదా, నాకు పోతే పోయింది, ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి అనుకొని బయ్యరు కొద్దిగా సేఫ్ హ్యాండ్స్‌గా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో, దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో, ఆప్షన్స్ ఆర్ హ్యావింగ్ ద మోర్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఆర్ హ్యావింగ్ ద నో ఫ్యూచర్స్. ఇట్ ఈస్ జస్ట్ ఒక కామన్ నానుడి ఉంది. సో, వెల్త్ క్రియేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఏందంటే, ఇప్పుడు మీరు ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఆప్షన్స్‌లో ఉండడం అనేది ఒక కాంట్రాక్ట్ అది కదా! మీరు ప్రీమియం పే చేశారు. అంటే అడ్వాన్స్ పే చేశారు. జస్ట్ యూ లాక్ ద కాంట్రాక్ట్ కదా! యెస్. సో, అలాగే ఈ ఆప్షన్స్ అనేది డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది మామూలుగా ఒక ఎక్స్‌చేంజ్‌లో సపోజ్ మీరు అమ్ముతున్నారు, నేను వచ్చాననుకోండి, దేర్ ఈజ్ నో శాన్సిటీ. అంటే మీరు లేదు నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను నా వ్యాలిడిటీ లేదని చెప్పి మీరు చెప్పొచ్చు, నాకు చెప్పు. కానీ ఒక ఎక్స్‌చేంజ్ అంటే ఒక థర్డ్ పర్సన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? యూ కెనాట్ చేంజ్ ద వర్డ్స్ ఆర్ యూ కెనాట్ చేంజ్ ద రైటింగ్స్, రైట్? యెస్. సో, అందువల్ల అప్పుడు మనం ఏం చేస్తాము? మామూలుగా ఎక్స్‌చేంజెస్ అనేది కూడా ఆ రకంగా చేసి డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది చేయడం వల్ల ఇప్పుడు స్క్రిప్ వాల్యూ వచ్చేసేసి మామూలుగా స్క్రిప్ టోటల్ దాని యొక్క మార్కెట్ వాల్యూ వచ్చేసి సపోజ్ 100 కోట్లుంటే ఇక్కడ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 3,000 కోట్లు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 3 లక్షల కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ స్క్రిప్ట్. అంటే దాదాపు మనకు స్టాక్ వాల్యూ కంటే 300 టైమ్స్ ఇక్కడ మామూలుగా ప్రీమియమ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు మార్కెట్ స్టాక్లో ఉన్నప్పుడు ఒక సెకండ్స్కి ఒకసారి మారుతూ ఉంటే ఇక్కడ ఒక సెకండ్ 10 సార్లు కానీ 20 సార్లు కానీ మారుతూ ఉంటుంది వాల్యూ అనేది. ఇప్పుడు చెప్పండి, మీరు అంత ఫాస్ట్గా మీరు ఫాలో అవ్వగలరా? లేదు. సో, ఫాలో అయ్యి దాని స్ట్రాటజీస్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండే వాళ్ళకే వెల్త్ క్రియేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ 4 మంత్ ఆప్షన్స్ అంటాం యాక్చువల్గా.
సో సేఫర్ అండ్ కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది కూడా 4 మంత్ ఆప్షన్స్ ప్లస్ నెక్స్ట్ మంత్ ఆప్షన్స్, తర్వాత నియర్ మంత్ ఆప్షన్స్, అంటే కరెంట్ మంత్ని నియర్ మంత్ అంటాం మనం. సో ఇంకా నువ్వు ఎక్స్పర్టైజ్ అయితే నువ్వు వీక్లీ ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు, లేదా డైలీ కూడా ట్రేడ్స్ చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటూ నువ్వు నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత ఈ యొక్క ఆప్షన్స్లో వెళ్తుని నువ్వు క్రియేట్ చేయగలవు. కానీ వితౌట్ ఆప్షన్ నాలెడ్జ్, వితౌట్ నువ్వు మొత్తం ఓవరాల్ ఎకానమీ మీద లేదా స్క్రిప్ట్స్ మీద కంప్లీట్ ఐడియా లేనంత వరకు కూడా ఆప్షన్స్ ఆర్ నాట్ నీకు వెల్త్ క్రియేషన్ నువ్వు చేయలేవు. వెల్త్ క్రియేషన్ ఎవరు చేస్తారంటే నువ్వు పోట్టుకుంటే ఇంకో అవతల వాడు సంపాదించుకుంటాడు. అంటే మీకు అందుకోసమే మామూలుగా సెబీ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్కి స్టార్ట్ చేసేటప్పుడు, ఓపెన్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వస్తుంది. ఓకే. 92% నుంచి 95% వరకు లూజ్ అవుతున్నారు, నేకెడ్ ఆప్షన్స్ ఆడి లూజ్ అవుతున్నారు. అంటే ఎంతమంది సంపాదించుకున్నారు? 5 to 8% మాత్రమే ఎక్కువ వెల్త్ క్రియేషన్ చేసుకుంటుంది. ఇఫ్ యు ఆర్ టెక్నికల్లీ ప్రొఫెషనల్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి ఆప్షనల్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఈ 5 to 8%లో ఉండగలిగినారంటే మీరు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. లేదంటే మీరు ఏం చేస్తారు, మిగతా వాళ్ళ వెల్త్ క్రియేషన్కి మీరు ఉపయోగపడతారు. సో అందువల్ల ఆప్షన్ నాలెడ్జ్ అనేది బాగా సంపాదించుకున్న తర్వాతే మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరగవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సెబీ డిస్క్లైమర్లో కూడా ఒక చిన్న పాయింట్ చాలామంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 92%, 95% అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మిగతా 5% వాళ్ళు కంప్లీట్ ప్రొఫెషనల్స్, వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. కాదు, ఇది ఇన్స్టంట్. అంటే ఈరోజు నువ్వు ఒక ట్రేడ్ కానీ ఈరోజు జరిగిందంటే ఈ 92 to 95%లో కొంతమంది మొత్తం పోటుకునే వాళ్ళందరూ కూడా రేపు కొంతమంది ఈ 5 to 8%లోకి చేంజ్ అవ్వచ్చు, లేదా ఈ 5 to 8% ఉన్న వాళ్ళకి మళ్ళీ 92% రావచ్చు. అంటే కన్సిస్టెంట్గా ఒక నానా యావరేజ్ తీసుకున్నప్పుడు మాత్రమే 1 yearలో మామూలుగా ఒక 8% ఆఫ్ ది పీపుల్ అనేది బెనిఫిట్ పొందుతున్నారు అనేది దాని అర్థం. ఆ 8% అనేది సంవత్సరం రోజుల్లో 365 days అని కాదు దాని అర్థం, ఓవరాల్గా నెట్. సో దీన్ని అర్థం చేసుకోకుండా 8%లో నేను ఉంటాను, ఈరోజు నా నాలెడ్జ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి చాలామంది ఎంటర్ అవుతున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఈ పర్సెప్షన్ని కొద్దిగా సెబీ వచ్చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంది. లేదంటే ఇక్కడ ఈ మార్కెట్లో షార్ట్ మనీ ఎర్నింగ్స్ అనేది ఎప్పుడు లూక్రేటివ్గా, ఎప్పుడు మనకు మామూలు దాన్ని ఏమంటారు గ్లోరిఫైగా ఉంటుంది కాబట్టి సో దాన్ని ఎప్పుడు ఎక్కువ మంది ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం మామూలుగా ఎంటర్ అవ్వకుండా నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాతనే ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వమని నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.